మా వస్తుంది జడ. ఈ సాంగ్ లో హీరోయిన్ వచ్చేసి తొలి పరిచయము అమ్మాయి పేరు లాస్య. మన కామారెడ్డి లాస్య స్మైల్ అనుకున్నారు. ఈమె కూడా మరో లాస్య. ఆ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఆటో లేపినప్పుడు నీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? ఫీలింగ్ ఎక్కడ అంటే గాల్లోకి వెళ్ళి ప్రాణాలు గాల్లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ లాస్య జీవన్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ రోజు ఆదోని వెళ్తున్నాము షూటింగ్ కోసం. ప్రస్తుతానికి అయితే కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్నాము. ట్రైన్ వచ్చేసి 5 o'clock ఉన్నది. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుందా? 4:30 అవుతుంది. అమ్మ లేట్ అవుతుంది. ఓకే, కట్ చేస్తే డోన్ విలేజ్ వచ్చినాము. మేము ఆదోని అనుకున్నాను, కానీ డోన్ షూట్ వచ్చేసి డోన్లోనే. 5 hours జర్నీ తర్వాత డోన్లో దిగినాము. ఇతను వచ్చేసి అంజీ అని డైరెక్టరు, ఈ సాంగ్కి డైరెక్టర్ ఇతనే. బయట చూడడానికి డోన్ కలర్స్తో చాలా బాగుంటుంది. మేము దిగినాక మమ్మల్ని పికప్ చేసుకోవడానికి ఇతనే, రైట్ సైడ్ ఉన్న అతనే హీరో చరణ్, మమ్మల్ని పికప్ చేసుకోవడానికి వచ్చిండు. కట్ చేస్తే ఇక్కడ టైం వచ్చేసి 5:20, 5:30 అవుతుంది అనుకుంటా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి కాఫీ మాత్రం ఎంత బాగుంటుంది అంటే నిజంగా చాలా బాగుంటుంది. ఈ కాఫీ అయితే నేను అసలు మర్చిపోలేను. మళ్ళీ ఎప్పుడైనా పోయినా కంపల్సరీ అక్కడ కాఫీ తాగాల్సిందే, అంత బాగుంటుంది. ఇంత ప్రొద్దున లేచి ఫస్ట్ ఇక్కడ వచ్చి కాఫీ తాగి ఇక్కడ నుంచి షూట్ లొకేషన్కి బయలుదేరినాం. నిజం, ఇక్కడ కాఫీ అయితే ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది. కట్ చేస్తే షూట్కి అయితే బయలుదేరినాము. మేమున్న ప్లేస్ నుంచి ఒక 3-5 kilometers లోపలనే అనుకుంటా విలేజ్. ఇక్కడ నుంచి ఆటోలో విలేజ్కి వెళ్ళి అక్కడ షూట్ స్టార్ట్ చేసినాము. చిన్నగా వర్షం చినుకులు కూడా పడి ఉండే, వర్షం కొడుతుంది అనుకున్నాము, కానీ అదృష్టం బాగుంది, వర్షం పడలేదు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ లొకేషన్లో అమ్మాయి సింగిల్ షాట్స్ తీసుకోవాలి. ఇంట్లో కొంచెం తయారయ్యేది ఇట్లాంటి షాట్స్ ఉన్నాయి, దానికోసం ఈ లొకేషన్కి వచ్చినాం. టైం వచ్చేసి 6 అవుతున్నట్టున్నది, ఇంతవరకు తెల్లారలేదు. ప్రొద్దున్న 5 గంటలకు లేసి తయారయ్యి వచ్చినాం. ఫ్రెండ్స్, మన అంజీ బ్రోతో ఇది సెకండ్ సాంగ్ నేను చేసుడు. వాస్తవానికి ఏంటంటే ఫస్ట్ షార్ట్ ఫిలిం చేసేది ఉండే, వెబ్ సిరీస్ చేసేది ఉండే మేము, కానీ కుదరకపోవడం వల్ల ప్రస్తుతానికి సాంగ్స్తో సరిపెట్టుకుంటున్నాం. కానీ తర్వాత కంపల్సరీ మంచి వెబ్ సిరీస్తో ముందుకు వస్తాం. అంజీ బ్రో డైరెక్టరు ఈ సాంగ్కి. షార్ట్ ఫిలిమ్స్ ఇట్లా వెబ్ సిరీస్ ఇట్లా డైరెక్షన్ చేస్తాడు. ఇతనితో కలిసి ఇది సెకండ్ సాంగ్. ఇక వెబ్ సిరీస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది కొంచెం ప్రశ్నార్థకం, వెయిటింగ్. ఓకే, టైం తొందర రావాలని మేము కోరుకుంటున్నాము. కంపల్సరీ. అక్కడ సైడ్ ముక్కు లాస్య అలవాటు. ఈయన జడకి కరెక్ట్ సెట్ అవుతాయి. మా వస్తుంది జడ వస్తుంది. సూపర్. నెక్స్ట్ హీరోయిన్ ఈ హీరోయిన్ బాగుందా? నెక్స్ట్ మీకు హీరోయిన్ నచ్చిన కింద కామెంట్ చేయండి. హీరోయిన్ నచ్చిన వాళ్ళకి లైక్ కామెంట్ పెట్టండి, సరేనా? బాగా వచ్చి రియల్ అంటే జోక్ కదా. ఏ లడ్డు, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? షేరింగ్ ఏది మన బిస్కెట్లు ఏది చెప్పు. తినేసావా? నా కోసం ఏం ఉంచలేవా? అయ్యో, మరి నాకు ఆకలి అవుతుంది కదా, ఏం చేద్దాం? ఫ్రెండ్స్, మొత్తానికైతే డోన్ వచ్చినది అదోని అనుకున్నాము. టికెట్లో డోన్ అనే ఉంది, కానీ డోన్ అని వరకు ఎప్పుడు వినలేదు కాబట్టి అదోని అనుకున్నప్పుడు. ప్రస్తుతానికైతే పొద్దున్నే 5కి లేచి రెడీ అయ్యి లొకేషన్కి తొందరనే వచ్చినాము. ఇందాక ఇంట్లో సీన్ తీసుకున్నాం కదా, ప్రస్తుతానికైతే ఈ లొకేషన్కి వచ్చినాము. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఈ సాంగ్ లో హీరోయిన్ వచ్చేసి తొలి పరిచయము అమ్మాయి ఇట్రా
అమ్మాయి పేరు లాస్య, మన కామారెడ్డి లాస్య, లాస్య స్మైల్ అనుకున్నారు. ఈమె కూడా మరో లాస్య. ఇంతవరకు ఇంట్లో సీన్ తీసినాం కదా, అవైతే సీన్లు హైలైట్ వచ్చినాయి. నేను కొత్త అమ్మాయి అంటే ఇక మనకు ఉంటుంది కదా, కొంచెం ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మాయి యాక్టింగ్ చాలా బాగా చేస్తుంది, ఎక్స్ప్రెషన్స్ అయితే హైలైట్. మంచి లైఫ్ ఉంటుంది అమ్మాయి, ఇట్లానే కంటిన్యూస్ చేయండి ఓకేనా. మీకు సాంగ్ చూసినాక తెలుస్తుంది అమ్మాయి ఎక్స్ప్రెషన్ అంటే. అసలు ఫస్ట్ సాంగ్ తీస్తున్న ఫీలింగ్ అయితే అమ్మాయిలో లేదు. ఆల్రెడీ ఇంతకుముందు ఏమైనా చేసినావా? ఒకటి కవర్ సాంగ్ చేసిందంట డ్యాన్స్. అందులో డ్యాన్స్ ఉందా? షార్ట్ ఫిల్మ్ చేసినావు? ఎన్ని చేసినావు? 2 షార్ట్ ఫిల్మ్ చేసినావు, ఒక సాంగ్ చేసినావు. కవర్ సాంగ్ ఏంది అది? ఇప్పుడు ఈ సాంగ్ యాక్టింగ్ లాగా చేసినావు. చాలా బాగా చేసింది అమ్మాయి. ఏం పేరు? లాస్య. లాస్య స్మైలీ, లాస్య జీవన్. ఇప్పుడు నీకేంది, నీకు నేమ్ ఏమైనా ఉందా? లాస్య అంటే లాస్య పక్క పొంటి ఇంకేమైనా? లాస్య శ్రీ సాయి ఒరిజినల్ నేమా? అట్లా మనకేందో అందరు లాస్యలు తగ్గుతారు. ఈ సాంగ్ లో వచ్చేసి హీరో పేరు చరణ్. మీది డోనేనా? అబ్బాయిది డోను. కోరియోగ్రాఫరు, మంచి డాన్సరు, హీరో అన్ని ఓకేనా? రైట్. కిల కిల కిలమని నీ కొంట నవ్వులతో మెరుస్తా ఉంటే వచ్చేస్తావా? చూసుకుంటూ ఇష్టం జీవన్ మెల్లగా 5 పడుతుంది ఇది. అలా వాడేవు. ఏమో ఏమో మైకం కమ్మే నాలో అది. ఓకేనా? చేతులు ఇట్లా పెట్టుకోరా, ఇట్లా పెట్టుకో, ఇట్లా పెట్టుకొని దూరం పోండి. ఓకే ఓకే, స్టార్ట్ చేస్తున్నా మాట. వాళ్ళు ఎవరో పడ్డారు, ఎవరు పడలేరు. అలా చూడు, 2 వాళ్ళే పడ్డారు. వాళ్ళు ఎవరు పడ్డారు చూడు, ఎవరు పడ్డారు? మేము వచ్చినాము అందుకే అప్పుడు ఆయనకి ఏమైంది? గలవేండు. అరే తీసినా కానీ కొంచెం గిట్లుంది. కొంచెం గ్యాప్ తీసుకున్నారు సరేనా? ఆ గ్యాప్ ఎక్కడికి వచ్చినావు? అక్కడ వరకు వచ్చారు. అంతా బురదనే ఉంది కింద. అయ్యో, కొత్త బుట్లు కొని తడి తీర్చారా? ప్రొడ్యూసర్ ఫ్రెండ్స్, ఇప్పుడే అన్నం తిన్నాము. అన్నం తిని పోతున్నాం. విషయం ఏంటంటే హీరోయిన్ డ్రెస్ చేంజ్ చేసుకోవడం ఇలా ఫుల్ టైం అయింది. టైం వచ్చేసి 3:30 అవుతుందా? 3 బాగా అవుతుంది. ఇంతవరకు సాంగ్ లేదు నాకు తెలిసి. ఇలా కాదు, ఎందుకంటే టేకింగ్స్ అట్లా అవుతుంది. వీళ్ళూరులో ఈయననే తోపు. ఏ ఊరు మీది? రామదుర్గం. వాళ్ళ ఊరు కాందుర్గమేనా? రామదుర్గంలో తోపు. డ్రైవర్ మల్లేష్, డ్రైవర్ మల్లన, తోపన్న. తేనె మాత్రం మంచిగా తింటాడు, దానికి కండలు తీసుకొని అంటే తింటాడు. మాకు ఈయన తెచ్చితో తెస్తా, మీకు ఖచ్చితంగా మాట ఇచ్చేడు. సరే, తేనె పెట్టుకున్న తర్వాత వీడియో తింటా.
ఫ్రెండ్స్ ఇగో మన మల్లేష్ బ్రో ఆటో డ్రైవరు మన తేనె తీసుకొని వచ్చింది మా కోసం. నిజంగా చాలా థ్యాంక్ యూ మల్లేష్ భాయ్. ఓకే ధన్యవాదాలు. చాలా తెచ్చిండు అక్కడ, ఇంకా ఉండి అందరం తిన్నాం, అయినా కానీ ఇంకా చాలా మిగిలింది. అక్కడ చూపిస్తా పోయేటప్పుడు ఆడ తేనె అది ఎంతగానో కోసుకొచ్చిండు. ఫ్రెండ్స్ అయితే షూట్ మాత్రం ఒకటే రోజు అనుకున్నాం, కాకపోతే రేపటికి కూడా డిష్ చేయవలసి వచ్చింది. ఎందుకంటే కొంచెం టేక్స్ ఎక్కువైనాయి, వాటి వల్ల షూట్ రేపటికి కూడా పోస్ట్ పోన్ అయింది. ఇంకా 2 minutes సాంగ్ ఉందంటే అర్థం చేసుకోండి. అందుకనే నేను అయితే ఒకరోజు చేసే షూట్ కదా చేసుకుని వెళ్ళిపోదాం ఇవాళ అనుకున్నాం. కానీ రేపటికి బట్టలు తెచ్చుకోలేం. ఇప్పుడు బట్టలు కొనుక్కోవడానికి వచ్చినాం. ఇక నా డ్రెస్ అయితే ఇది, ఈయన లోపల నుంచి చేసుకున్నాడు. ఇది హీరో అట్లా డ్రెస్ కొనుక్కోవాల్సి వచ్చింది, అందుకే షాప్కి వచ్చినాం. కోటు రేపు కోటు మంచిగా ఉండే. డాడీ క్యారెక్టర్ చేద్దు తీసుకో. ఫ్రెండ్స్ మాకు ఆంధ్రాలో ఈ రూమ్ అయితే మాకు ఇచ్చారు, లాడ్జ్ బుక్ చేసారు. ప్రస్తుతానికి ఇదే మా సంసార సంగమం. టీవీ కూడా ఉన్నది కానీ దాని ఇంతవరకు ఓపెన్ ఆన్ చేయలేదు, ఏం చేయలేదు. షూట్ అయిపోయాక వచ్చేసి అయితే మాకు ఫుడ్ అయితే ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. ఇందులో ఏమేమి ఉన్నాయో ఇక్కడ ప్యాకెట్లు గమ్మతుంటాయి, అన్నం పొట్లాలు ఇవి ఎట్లుంటాయి పొట్లాలు. హైదరాబాద్ అవునా? ఎప్పుడు కర్రీస్. ఓకే, ఇప్పుడు తిని మంచిగా కొంచెం ఎడిటింగ్ చేసుకొని పాడుకొని మళ్ళీ పొద్దున షూటింగ్ చేయాలి. సెకండ్ డే షూట్ ఇప్పుడు పొద్దున చేసినాం. ఎండ ఇప్పుడే బయటికి వెళ్తుంది. వీళ్ళ అమ్మాయి డ్రెస్సు మస్తున్నది. నిన్న ఇది వేసుకోమంటే వేయలేరు, ఇవాళ వేసాను. ఇవాళ షూట్ ఉంటుందని ఎట్లా తెలుసు మీకు? చెప్పు. హీరో కూడా కాంబినేషన్ సెట్ చేసుకున్నాడు. అయిపోయి తాగే బలి, నీళ్ళు ఎత్తుకొని తాగే బలి. పొద్దుగాల వేసుకున్నది కేక్ పెట్టే వాళ్ళు. ఇలా బర్త్డేనా? మమ్మీ పెడతలేదు చూడు, డాడీలే ప్రేమ గల వాళ్ళు. ఆడా డాన్స్ చేయడం కష్టం కదమ్మా అంటే ఉంటుంది మేడం. ఓకే ఫ్రెండ్స్, ఆంధ్రాలో ఇవాళతో షూట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే డైరెక్టర్ గారు ప్యాకప్ చెప్పారు. ఓకే, హీరోయిన్ గారు, ప్రొడ్యూసర్ గారు అందరు. అయితే విషయం ఏంటంటే ఈ సాంగ్ డైరెక్టర్ సాంగ్ రాసింది అన్నయ్యనే, పాడింది కూడా అన్ననే. సాంగ్ అయితే చాలా బాగుంది అన్న. కంపల్సరీ సాంగ్ ఇట్ దాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే, అలా ఫర్ టీమ్. ఒక్కసారి ఫ్రెండ్స్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చెప్పండి ఒకసారి. ఫ్రెండ్స్, ఈ ఆంధ్ర షూటింగ్ వచ్చినాక మాత్రం ఈ బుడ్డోడు మాత్రం నాకు చాలా మంచి ఆడుకోవడం కానీ చేసినప్పుడు నా కొడుకే నాకు గుర్తొచ్చింది. ఎందుకంటే చిన్నప్పుడు మావాడు కూడా సేమ్ ఇట్లనే ఉంటుండే. అందుకే ఈ పిల్లగాడితోనే చాలాసేపు ఆడుకున్నాను. ఎందుకంటే ఎంతైనా కొంచెం ఎవరు లేకుంటే కొంచెం వేరుంటుండే. ఇక ఈ పిల్లగాడు ఉన్నాడు కాబట్టి కొంచెం వాళ్ళని కూడా కొంచెం గుర్తుకు వచ్చినా కొంచెం ఆడుకునేసరికి మర్చిపోయినట్టు అనిపించింది. మళ్ళీ మంచిగా మాట్లాడతాడు. ఇంత లేట్ కానీ ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు కదా. చెప్పు, ఇంగ్లీష్లో ఏమని చెప్పు. బాగున్నారా అంటే ఏమంటావు? ఎక్కిరిస్తుడు. మంచిగా ఉన్నాడు బుడ్డోడు, మంచిగా మాట్లాడతాడు. నా ఫ్రెండ్ నువ్వు చూడు, నా ఫ్రెండ్ అంట. బాయ్. ఓకేనా? ఈ సాంగ్ లో సైడ్ డాన్సర్స్ వచ్చేసి బ్రదర్ ఏం పేరు నీ పేరు? సిద్ధు, మణి, శ్రీను, అశోక్ సైడ్ డాన్సర్లు. ఇంకా ఇక్కడ ఒక విచిత్రమైన మనిషి ఉంటాడు,
ఆయనను పరిచయం చేస్తా. విషయం ఏంటంటే మా సాగు భక్తుల కాడ జై పవర్ స్టార్ ఇక్కడ కిందికి తిప్పు కిందికి ఇదే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంట. మాకైతే ఇవాళ చేతిలో కాళ్ళు ఎరుగుతుండే. ఆటో తింపిండి సైడ్ మీద ఒక వన్ సైడ్ మొత్తం టైర్ లేచి మళ్ళీ కింద కూర్చున్నది. అయిపోయి పానాలు దగ్గర దాకా పోయొచ్చినాయి అనుకున్నా, అంత ఫాస్ట్ తింపిండు. నేను మర్చిపోను తమ్ముడు, నా బ్లాగులో గట్టిగా దాచిపెట్టుకుంటా. ఆ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఆటో లేపినప్పుడు నీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? నా ఫీలింగ్ ఎక్కడ అంటే గాల్లోకి వెళ్ళి ప్రాణాలు గాల్లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినాయి. టైర్ కింద పడ్డప్పుడు కింద పడ్డాయి, టైర్ తో పాటు లేచినాయి, టైర్ తో పాటు కింద పడ్డాయి. అట్లా అయింది నా ఫీలింగ్. ఆంధ్రాలో ఇది 3వ రోజు నైట్ ఉండడం. షూట్ అయితే టోటల్గా కంప్లీట్ చేసుకున్నాం, ఎడిటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. మా బస్ వెనక నుంచి వచ్చింది అదే. ఓకే రైట్, బస్ వచ్చింది, వెళ్తున్నాం. పొద్దున 4:30 వరకు అక్కడ దిగుతాం కావచ్చు హైదరాబాద్లో. మొత్తానికి అయితే బస్సు ఎక్కినాము. ఈ బస్సు అయితే నేను ఫస్ట్ టైం ఎక్కుడు ఇలాంటి బస్సు. ఇగో బెడ్రూమ్లో వండుకున్నట్టే ఉంది ఇది. ఇలా ఇద్దరు వండుకోవచ్చు, ఇదే ఉన్నది. పైన కూర్చొని ఇట్లా సీటు వంచుకొని ఒరుగుతాం చూడు, కదా అనుకున్నాను. నేను కదండి తెలియదు. ఇది మంచిగా ఉంది ఫ్రెండ్స్ బస్సు. ఇక బయటకు ఇది ఒక కిటికీ, ఇక్కడ సామాన్ పెట్టుకునేది, ఇక్కడ కాటను, ఇక ఫోన్ పెట్టుకోవడానికి చార్జర్, ఇక్కడ ఫోన్ పెట్టుకోవచ్చు ఇట్లా. ఓకేనా? ఈ మెత్తను తీయచ్చు కూడా. ఒక్క నిమిషం, ఒరిగేది కూర్చుంటే ఒరిగేది, కూర్చుంటే ఒరిగేది, కూర్చొని అటు ఉరగచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ కాటన్ తీసి ఇస్తా. ఇగో ఈ కాటన్ తీస్తే డోర్ పెట్టుకున్నారు అటు. ఇగో ఇది మొత్తం బస్. ఇక ఎక్కడ అక్కడ పడ్డారు, మీద కింద, ఆడ మీద కింద అందరు పడుకున్నారు. ఇగో ఇంట్లో స్పీకర్లు అండ్ ఏసీలు కూడా ఉన్నాయి. నాకు తెలిసి ఇక్కడ 2 స్పీకర్లు అంటే ఎవరి వారికి హెడ్సెట్ కూడా పెట్టుకొని యూజ్ చేసుకునేది ఉంటుండొచ్చు. మధ్యలో ఏసీ, ఈ ఏసీ కూడా ఎవరిదారు పెట్టుకోవచ్చు అనుకుంటా. గాలి మాత్రం చూస్తే చిన్నగా ఉంది కానీ గాలి మాత్రం ఘోరంగా వస్తుంది. ఇది బస్సు దేవుడు ఏమంటది నా మీద, ఏమంటది లైట్ నా కాళ్ళ మీద పడుతుంది. అక్కడ ప్లేస్ ఎక్కువ లేదు. ఇంకోటి ఏంటంటే నేను పొడుగు ఉన్న కాబట్టి నేను ఇలా పడతలేను. నా బ్యాడ్ లక్, నా కాళ్ళు ఇగో ఇక్కడ. అమ్మో, ఇట్లా వండుకోవాలంటే చాలా కష్టం. ఇట్లా పెడితే కింద పడుతుంది, అక్కడ పెడితే మళ్ళీ పడుతుంది, మీద పడుతుంది. ఓకే, నీవే అడ్జస్ట్ చేసుకొని పొద్దున 4:30-5 గంటల వరకులా హైదరాబాద్లో దిగుతాం. ఓకే, బాయ్ బాయ్ ఆంధ్రప్రదేశ్. బాయ్ ఆంధ్రప్రదేశ్.